హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మన స్నాక్స్ వచ్చేసి మిల్లీ మేకర్ 65. చూస్తుంటేనే చికెన్ లాగా ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామా. అంతకంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకెందుకు కలిసి రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా ఇలా నేను మంచినీళ్ళు తీసుకున్నాను, ఇలా వాటర్ తీసుకొని ఈ సైజ్ మిల్లీ మేకర్ అయితే ఈ 65కి చాలా బాగా వస్తుంది. ఖచ్చితంగా ఈ సైజులో ఉన్నవి తీసుకొని చేసుకోండి, అప్పుడే చాలా చాలా బాగా వస్తుంది. మరి చిన్నవి అయితే బాగోవు, ఇలా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇవన్నీ మనం ఈ వాటర్లో వేసుకొని ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతేకాదు సోయా గింజల నుంచి తీసిన సోయా స్టిక్స్ మిల్లీ మేకర్ అంటారు కదా, ఈ మిల్లీ మేకర్ వల్ల చాలా పోషకాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ నురుజు వస్తుందనేసి మీరు భయపడకండి, ఇలాగే వస్తుంది. ఆ నురుజంతా పోయి ఇలా ఒక 3 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీంట్లో ఉన్న వాటర్ అంతా వంపేసి మనం కొంచెం మళ్ళీ చల్లటి నీళ్ళు తెచ్చుకొని ఇట్లా ఒక 2 సార్లు కడిగేసి అవి వాటిలో నుంచి ఇట్లా వాటర్ ఏమీ లేకుండా గట్టిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి. చూసారా, ఇది మొత్తం ఇలా తీసుకోవటమేను. ఈ సోయా బీన్స్ మిల్లీ మేకర్, సోయా గింజల నుంచి వచ్చిన ఈ మిల్లీ మేకర్లో చాలా చాలా పోషకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. అలాగే మనం ఇది మ్యారినేట్ చేయాలి. దీంట్లోనే టేస్ట్కి సరిపడా 1.5 ఉప్పు వేస్తున్నాను. మీరు చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేనైతే ఒక 1/2 కేజీ మిల్లీ మేకర్ తీసుకున్నాను, దానికి క్వాంటిటీలు కొంచెం ఇక్కడ గరం మసాలా వేసాను, అలాగే కొంచెం పసుపు. ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 స్పూన్ ధనియాల పొడి వేసాను. అలాగే ఇక్కడ మనం 2 టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలి. నేనైతే మామూలు కారమే వాడుతున్నాను, మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి. కలర్ కోసం నేను మామూలు కారమే వాడుతున్నాను. ఆశీర్వాద్ కారపొడి, అలాగే 1 స్పూన్ అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ ఫ్రెష్ తీసుకోండి. అలాగే దీంట్లోని మనం 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, మనం తీసుకున్న 1/2 కేజీ మిల్లీ మేకర్ క్వాంటిటీ ఇప్పటి వరకు మీకు చెప్పింది. ఇదంతా మంచిగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం బాగా కలుపుకోవాలి. వాటర్ ఏమి వేయకూడదు, దీంట్లో ఆల్రెడీ కొంచెం వాటర్ ఉంటుంది. మనం గట్టిగా పిండినప్పటికీ దీంట్లో వాటర్ ఉంటుంది. ఆ వాటర్తో ఇది మొత్తం ఇలా కలిసిపోతుంది. చూసారు ఎంత పర్ఫెక్ట్గా కలిసిందో. అలాగే కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం ఇక్కడ కొంచెం నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను. మీకు అవసరం లేకపోతే స్కిప్ చేసేయండి, ఇది ఓన్లీ ఆప్షన్, కంపల్సరీ ఏం కాదు. చూసారు అక్కడ కొంచెం వేసి ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటున్నాను, కొంచెం కలర్ కోసమే ఫ్రెండ్స్. లేదు మాకు ఇలా అవసరం లేదనుకుంటే తీసేయండి. చూసారు, ఇదంతా ఇలా కలిపి పెట్టేసి పక్కన పెట్టేసి మనం డీప్ ఫ్రైకి రెడీ చేసుకుందామండి. నేను ఆల్రెడీ చికెన్ పకోడీ ఉడికించిన ఆయిల్ ఉంది కదా, అదే వేసుకుంటాను. నేను పడైన దాన్ని ఇలా వాడుకుంటూ ఉంటాను. ఇలా వేసి దాన్ని వేడైన తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్లీ మేకర్, అవి మొత్తం వేసేసుకోవటమే. విడివిడిగా వేయాలి ఏం లేదు, మామూలుగా వేసినా సరే అయిపోయిన తర్వాత విడిగానే వస్తుంది. చాలా పర్ఫెక్ట్గా గోల్డ్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, అప్పుడే లోపల నుంచి కుక్ అవుతుంది. హైలో పెట్టారంటే లోపల పచ్చి పచ్చిగా, పైన క్రిస్పీగా అవుతుంది. చూసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చాలా ఈజీ, టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, అసలు ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారు. చాలా చాలా బాగుంది. చూసారా, ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చింది. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. ఇంకెలా ఉన్నప్పుడు మొత్తం అన్నీ తీసేసుకోవటమే. మీరు తినాలనుకుంటే ఇలా డైరెక్ట్ కూడా తినొచ్చు, కానీ కొంచెం పిల్లలకి ఇలా ఇస్తే తినరు కాబట్టి అందుకని వాళ్ళకి రెస్టారెంట్ స్టైల్లో చేసి పెట్టాలి. అలాగే 2వ ట్రిప్ కూడా ఇలాగే, నాకైతే 3 ట్రిప్పులు పట్టింది. నేను చిన్న బండి తీసుకున్నందుకు నాకు 3 ట్రిప్పులు. ఇలాగే సేమ్ అన్నీ చేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మొత్తం అన్నీ తీసేసుకోవటమే. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా రెడీ అవుతుందో. మొత్తం అన్నిటిని ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సేమ్ ఇంతేనండి, అన్నీ ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవటమే. చూసారు కదా, ఇవన్నీ ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం పోపుకు రెడీ చేసుకుందాం. ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్లో కదా మనం చేస్తుంది. నేను అందుకని కొంచెం పెద్ద బండి పెట్టుకుని, మనం ఇందాక ఏ ఆయిల్లో అయితే చేసామో మిల్లీ మేకర్స్, అవి ఆయిల్ అదే తీసుకున్నాను నేను. చూసారా, ఒక 4 స్పూన్లు మోయినంగా ఉంటుంది. తీసుకొని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో పోపు దినుసులు వేసుకోవాలి. ఇవేమీ లేవండి, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు కలిపి వేసుకున్నాను. నేను ఇంట్లోనే హోమ్ మేడ్గా చేసుకుంటాను. ఇవి పోపు దినుసులు ఇలా వేసుకుంటే తినేటప్పుడు పంట కింద తగులుతూ చాలా బాగుంటుంది. టేస్టీ కూడా, ఖచ్చితంగా మీరు కూడా వేసుకోండి. లేదు మాకు ఇష్టం లేదన్న వాళ్ళు స్కిప్ చేసేయండి. అలాగే పచ్చిమిర్చి 1-2 తీసుకున్నానండి. ఎక్కువ స్పైసీ అవసరం లేదు, ఎందుకంటే అన్నిట్లో మనం వేసాం కాబట్టి కారం. ఒక 2 సన్నగా ఇట్లా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే చిన్నగా వైట్ వేసాను కదా, అది చిన్నెల్లిపాయలు. అలాగే ఉల్లిగడ్డలు ఇలా వేసుకోవాలి.
ఈ 65లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ ఇలాగే ఉల్లిగడ్డలో కట్ చేసుకోండి, అప్పుడు సూపర్గా వస్తుంది. ఖచ్చితంగా ఒక్కసారి నేను చెప్పే విధంగా ఇలా చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇక్కడ కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం సాసులు వేస్తాం కాబట్టి సాసులో ఉప్పు ఉంటుంది. మనం మళ్ళీ అవి మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి అన్నీ చూసుకొని మైనస్ చేసుకొని కొంచెం చూసుకొని వేసుకోండి ఉప్పు. అలాగే ఇవి కొంచెం మగ్గాలండి, మరీ ఫ్రై అవ్వకూడదు. మగ్గితేనే దీంట్లో టేస్ట్. ఫ్రై అయిపోయినాయి అంటే టేస్ట్ అంతా మారిపోతుంది. అలాగే అక్కడ కొంచెం కొత్తిమీర వేస్తున్నాయి. కొత్తిమీర కూడా ఆయిల్ ఇలా ఫ్రై అయితే తినేటప్పుడు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కొత్తిమీర ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో మనం సాస్ వేసుకోవాలి. నేను టమాటా కచ్చప్ ఒక గిన్నెకి తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో హోమ్ మేడ్ అండి. ఈ సోయా సాస్ కూడా హోమ్ మేడ్ ఇంట్లోనే చేశాను. కావాలంటే కామెంట్ బాక్స్లో అడగండి, చేస్తాను మీకోసం. ఈ రెండు బాగా కలిసేలా కలుపుకోవాలి. అలాగే సేమ్ రెస్టారెంట్ స్టైల్ రావాలి అంటే ఇక్కడ కార్న్ఫ్లోర్ చూపిస్తున్నాను కానీ ఫ్రెండ్స్, ఇది కంపల్సరీ వేయాలి, అప్పుడే మనకి రెస్టారెంట్ స్టైల్ వస్తుంది. ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసి ఇలా ఉండలేమి స్పూన్తో మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఇలా వాటర్ లాగా ఉన్నప్పుడే మనం దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసి చేసినప్పుడే సేమ్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. చూసారా, మన ఇంట్లోనే మిల్లీ మేకర్ 65 రెస్టారెంట్ స్టైల్లో పిల్లలకి ఇలాగాని చేసిస్తే ఎంత ఇష్టంగా తింటారండి. చూసారా, ఇదంతా త్వరగా జెల్లీలాగా అయిపోతుంది కదా. సిమ్లో పెట్టుకొని ఫాస్ట్గా చేసుకోవాలి. మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, రెడీ చేసి పెట్టుకుని మిల్లీ మేకర్లన్నీ ఇలా వేసేసుకొని మొత్తం ఇదంతా బాగా కలిసిలా కలుపుకోవటమేనండి. చూసారా, కలుపుతుంటేనే సేమ్ రెస్టారెంట్లో స్టైల్లో ఉంది. చూసారా, అసలు ఇంకెక్కడికి వెళ్తారండి పిల్లలకి ఇలా చేసిస్తే. అలాగే దీంట్లో 2 నిమ్మకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా కానీ చేసి పిల్లలకి ఇస్తే బయటకు తీసుకెళ్ళండి అని అడగటమే మానేస్తారండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది, చాలా బాగుంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. నేను ఇక్కడ 2 నిమ్మకాయలు పిండుకున్నాను కదా. మీకు ఇలా పిండటం కష్టం అనిపించినప్పుడు మీరు ఏం చేస్తారంటే విడిగా పిండుకొని అది ఆ గిన్నెలోకి వేసుకొని పోసుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదంతా కొంచెం ఇలా గ్యాస్ ఆపేసిన తర్వాత నిమ్మకాయ పిండాలి ఫ్రెండ్స్. చూసారా, ఇలా పిండేసి ఆపేసి ఇలా పిల్లలకు సర్వ్ చేసి ప్లేట్లో ఇస్తే కలర్ఫుల్గా చాలా చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.